ఆ ఇబ్బంది అంటే ఇప్పుడు మళ్ళీ చుట్టూ ఎటుకు పోదామన్నా కానీ బురదమయమైంది. పోయి అక్కడ ఉందామంటే లోపల ఆడ బురదలాగానే ఉంది. ఇక్కడ ట్రాఫిక్ పోవడానికి ఒకటే రూటు, రావడానికి ఒకటే రూట్ అయింది. బస్సులు ఇళ్ళకెళ్ళి ఈ టర్నింగ్లకి వెళ్ళి తిరుగుడు, లెఫ్ట్ పోయేటి రైట్ పోయేటి ఇళ్ళకెళ్ళి తిరుగుడు అవుతుంది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం ఎండలు కొట్టిందనంటే ఇదంతా మొత్తం డస్ట్ బాగా లేపుతుంది. దానివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. కళ్ళ నిండా డస్ట్ పడుతుంది. కాబట్టి దాని గురించి కూడా అధికారులు చర్య తీసుకోవాలి. బస్టాండ్ కూడా ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఈ గవర్నమెంట్కి కూడా ఒక మంచి పేరు ఉంటుంది. నా హయాంలో ఈ బస్టాండ్ ఓపెన్ చేసిందనే వాళ్ళకు కూడా అలాంటి అవగాహన ఉండాలి. మా హయాంలో మేము ఓపెన్ చేసినాము, మాకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనేది వాళ్ళకు కూడా ఉండాలి అధికారులకు. ప్రయాణికులు ఇబ్బంది పడతాను. ఇక ప్రయాణికులు అని అంటే ఇప్పుడు ఏడ బురదున్నా కానీ బురదలకి వెళ్ళి పోకనైతే తప్పలేదు ప్రయాణికుడు. ఇప్పుడు గమ్యం చేరుకోవాలి ప్రయాణికుడు గమ్యం చేరుకోవాలి. కాబట్టి అక్కడ బురదున్నా మట్టి ఉన్నా ఏదున్నా నీళ్లున్నా అందులోకెళ్ళి దాటిపోక తప్పలేదు. బస్టాండ్ రేకులు మొత్తం కూలిపోయి అలా పడడం జరుగుతుంది. బస్టాండ్ వాటర్ కూడా బాగా పడుతున్నాయి. అలా వాటర్ కూడా చాలా నిండుతున్నాయి. ఇంకోటి మోరీ కూడా ఇలా డ్రైనేజ్ మోరీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి చాలా వాసన వస్తుంది. చిరు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు.